ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ, ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో మనం చేసే పరిహారాలు, పూజలు, స్విచ్ వర్డ్స్, ఏంజల్స్ నెంబర్స్, బీజ మంత్రాలు ఇలాంటివన్నీ కూడా చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని మనకు తెచ్చిపెడుతూ ఉన్నాయి. అలాగే ఈ నవరాత్రులలో మనం మనం లక్ష్మీ అమ్మవారికి, అలాగే బాలా త్రిపుర సుందరీదేవికి, లలితా త్రిపుర సుందరీదేవికి వీళ్ళందరికీ కూడా మనం దీపాలు అనేది పెడుతూ ఉంటాం. నెయ్యి దీపాలు పెడుతూ ఉంటాం, అలాగే నిమ్మ దీపాలు పెడుతూ ఉంటాం. అలాగే మనం వారాహి అమ్మవారిని కూడా పూజించుకోవచ్చా, అమ్మవారికి మనం నిమ్మ దీపం అనేది పెట్టవచ్చా అంటే తప్పకుండా పెట్టవచ్చండి. అందులోనూ మనం పంచమి రోజున అమ్మవారికి మామూలుగా మనం నారికేళ్ల దీపం అంటే కొబ్బరికాయ దీపం అనేది వెలిగిస్తూ ఉంటాం. కొబ్బరికాయ దీపం అంటే మనం కొబ్బరికాయని రెండిటిగా కొట్టినప్పుడు కొబ్బరి చిప్పలో మనం నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం అనేది అమ్మవారికి పంచమి రోజున విశేషంగా వెలిగిస్తూ ఉంటాం. అలాగే గుమ్మడికాయ దీపాలు కూడా వారాహి అమ్మవారికి చాలా ప్రత్యేకమైనవి. ఎలాంటి కష్టాలు మనకు ఆవరించి ఉన్న, ఎలాంటి నెగిటివిటీ అనేది మన ఇంట్లో నిండి ఉన్న, అప్పుల బాధలు, ఇలా ధన సమస్యలు నిండి ఉన్నప్పుడు మనం నారికేళ్ల దీపం అంటే కొబ్బరికాయ దీపం కానీ గుమ్మడికాయ దీపం కానీ అమ్మవారికి మొక్కుకొని పంచమి రోజున, పౌర్ణమి రోజున మనం వెలిగిస్తూ ఉంటాం. అలాగే ఎప్పుడూ కూడా నిమ్మకాయ దీపం గురించి మనం ఎప్పుడూ చెప్పుకోలేదు కదండి. కానీ మనం వారాహి అమ్మవారికి కూడా నిమ్మ దీపం అనేది వెలిగించవచ్చు. ఒక దుర్గాదేవికి, అలాగే లలితా పరమేశ్వరి దేవికే కాకుండా మనం వారాహి అమ్మవారికి కూడా నిమ్మపండు దీపం అనేది వెలిగించవచ్చండి. అది ఎప్పుడు వెలిగించాలి, ఎలా వెలిగించాలి, ఏంటి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా మీతో షేర్ చేయబోతున్నాను. మనం చెప్పుకున్నాం కదా, వారాహి అమ్మవారు కూడా సప్తమాతృకులలో 5వ స్థానంలో ఉన్నటువంటి వారాహి అమ్మ. కాబట్టి పార్వతీదేవి అంశ ఒక వారాహి అమ్మవారు కాబట్టి అమ్మకు కూడా మనం నిమ్మ దీపం అనేది పెట్టుకోవచ్చు. మనం దుర్గాష్టమి రోజున, శుక్రవారం రోజున, మంగళవారం రోజున దుర్గాదేవికి నిమ్మ దీపాలు అనేది వెలిగిస్తూ ఉంటాం. అలాగే వారాహి అమ్మవారికి కూడా పంచమి రోజు కానీ, లేదు అంటే మంగళవారం కూడా అమ్మకి విశేషమైనదే కాబట్టి, లేదంటే శుక్రవారం రోజైనా కూడా అమ్మవారికి నిమ్మ దీపం అనేది వెలిగించవచ్చు. అది కూడా రావు కాలంలో మనం ఈ దీపాన్ని వెలిగిస్తే గనక మనకున్న ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు తొలగిపోతాయి. మనం పడుతున్న కష్టాల నుంచి మనకు విముక్తి కలుగుతుంది. కాబట్టి ఈ దీపాన్ని మీరు ఎలా వెలిగించాలి అనేది చెప్తాను. ఫస్ట్ మనకు ఒకే ఒక నిమ్మపండు అనేది కావాలి. ఆ నిమ్మపండుని 2 బద్దలుగా మనం కోసి దాంట్లో మనం రసమంతా కూడా పక్కన అనేది పిండేయవచ్చు. లేదంటే మీరు ఏదైనా ఒక జార్లో పిండి పెట్టుకున్నా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. వాటిని ఆ దబ్బలను వచ్చి వెనక్కి తిప్పేయాలండి. ఆ పండు ఉన్న పక్క కాకుండా పై పక్క అనేది మనం తిప్పేసుకోవాలి. అలా తిప్పుకున్న నిమ్మ దీపాలకి పసుపు, కుంకుమ బొట్లు పెట్టి ఆ దీపంలో 2 ఒత్తులు వేసి, ఎర్ర ఒత్తులు కూడా వెలిగించవచ్చు మీ దగ్గర ఉన్నాయి అంటే. లేదు అంటే మామూలు ఒత్తులైనా వేసి నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ వేసి దీపాన్ని వెలిగించాలి. ముందు మనం దీన్ని వచ్చేసి ఇంట్లో వెలిగించకూడదు. నిమ్మ దీపాలు ఎప్పుడు కూడా మనం గుడిలోనే వెలిగించాలి. అమ్మవారి గుడిలో వెలిగించాలి. ఏ అమ్మవారి గుడిలోనైనా సరే, లక్ష్మీ అమ్మవారి గుడి అయినా, అలాగే లలిత అమ్మవారి గుడి అయినా, ఎవరైనా సరే, వారాహి అమ్మవారి గుడి అయినా, ఎక్కడైనా మీ దగ్గరలో వారాహి అమ్మ గుడి లేకపోయినా సరే అమ్మవారి గుడికి వెళ్ళి ఆ అమ్మవారి ముందు, పార్వతీదేవి గుడి అయినా సరే, ఆ అమ్మవారి ముందు ఒక కింద వచ్చేసి మనం ఒక తమలపాకు అనేది వేసి, మీ దగ్గర ప్లేట్ ఉంటే తీసుకెళ్ళండి. లేదు అంటే కూడా మీరు తమలపాకులు కానీ అరిటాకులు కానీ వేసి దానిపైన కొంచెం బియ్యం వేసి దానిపైన కొంచెం పసుపు, కుంకుమ వేసి ఈ దీపాలు అనేది 2 అమ్మవారికి ఎదురుగ్గా పెట్టి ఈ దీపాలు అనేది వెలిగించాలి. ఇలా వెలిగించిన దీపంలో మీరు ₹1 కాయిన్ అనేది వేయాలండి. ఆ కాయిను ఆ నిమ్మ దీపంలో పట్టలేదండి అనుకున్నప్పుడు దీపాల మధ్యలోనైనా పెట్టచ్చు. 2 దీపాలు పెడతారు కదా, నిమ్మ దీపాల మధ్యలోనైనా ₹1 అనేది మీరు పెట్టి, మా అప్పు అనేది త్వరగా తీరిపోవాలి,
మాకు ధన లాభం అనేది కలగాలి, మాకు పట్టినటువంటి ఏలినాటి శని అంతా కూడా వదిలిపోవాలి తల్లి అని మీరు నమస్కారం చేసుకొని ఇలా ఈ దీపాలు వెలిగించినప్పుడు ఖచ్చితంగా మీ అప్పుల బాధలన్నీ కూడా దీపం ఎలాగైతే కరుగుతూ ఉంటుందో మీ అప్పులు కూడా అలానే కరిగిపోతాయి. కాబట్టి పంచమి రోజు కానీ, రేపేనండి పంచమి, సోమవారం పంచమి తిథి కలిసి రావటం చాలా విశేషం. పైగా తర్వాత రోజు మంగళవారం కూడా వస్తుంది. రేపు మేము చేసుకోలేకపోయామండి, మాకు ఇబ్బందులు ఉన్నాయి, మేము సమయానికి వీడియో చూసి మేము వెలిగించుకోలేకపోయాం, మాకు చాలా అప్పులు ఉన్నాయి, అప్పులన్నీ తీరాలని అమ్మవారిని ప్రార్థించాలి, దీపం అనేది మేము వెలిగించుకోవాలి అన్నవారు మంగళవారం రోజైనా వెలిగించుకోవచ్చు. లేదు అంటే శుక్రవారం దుర్గాష్టమి ఇంకా చాలా విశేషమైన రోజు, ఆ రోజు కూడా వెలిగించుకోవచ్చు. కాబట్టి తప్పకుండా ఈ దీపాన్ని మనం ఇంట్లో అయితే వెలిగించకూడదు, గుడికి వెళ్ళి మాత్రమే వెలిగించాలి. అది ఏ అమ్మవారి గుడైనా పర్వాలేదు. మనం వారాహి అమ్మవారిని, అలాగే దుర్గా అమ్మవారిని, అలాగే పార్వతీదేవిని, ఎవరైనా సరే అందరూ కూడా పార్వతీదేవి అంశే, లక్ష్మీదేవి స్వరూపమే. కాబట్టి అమ్మవారి మనసులో అనుకుంటూ మీ ఇష్టదైవాన్ని పూజిస్తూ ఈ దీపం అనేది వెలిగించి మీ అప్పుల బాధలన్నీ కూడా తీరిపోవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలా చెప్తున్నాను. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత.